హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ సిఎస్ఎఫ్ 2025. గైస్, ఎవరైతే అభ్యర్థులు బీఎస్ఎఫ్లో ఉద్యోగం సాధించాలనుకున్నారో వాళ్ళందరికీ ఒక సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే బీఎస్ఎఫ్ నుండి రేడియో ఆపరేటర్ అండ్ రేడియో మెకానిక్ పోస్ట్ రావడం జరిగింది. సో ఇందులో భాగంగా మనం అప్లికేషన్ డేట్స్ అండ్ నోటిఫికేషన్ ప్రాసెస్ ఏంటి, స్టేజెస్ ఏంటి కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకండి. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ అండ్ రేడియో మెకానిక్ ఇన్ బిఎస్ఎఫ్ కమ్యూనికేషన్. ఇందులో భాగంగా అప్లికేషన్ డేట్స్ చూసుకుంటే 24th ఆగస్ట్ 2025 నుండి 23rd సెప్టెంబర్ 2025 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ మనం లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందుగానే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే లాస్ట్ మినిట్లో సర్వర్ డౌన్ వస్తుంది కాబట్టి. సో ఇందులో భాగంగా మనము రేడియో ఆపరేటర్ అండ్ రేడియో మెకానిక్కి పే స్కేల్ చూసుకుంటే 7th పే స్కేల్ రావడం జరిగింది. 7th పే స్కేల్ 25,500 నుండి 81,100 వరకు బేసిక్ పే శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో దీన్ని అందరు దృష్టిలో ఉంచుకోండి. వేకెన్సీ చూసుకుంటే అందరికీ ఉన్నాయి వేకెన్సీ, అన్ని రిజర్వేషన్ వాళ్ళకు ఉన్నాయి. యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ. హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ నుండి 910 పోస్ట్ రావడం జరిగింది. అండ్ హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ నుండి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని క్యాస్ట్ వాళ్ళకు 211 పోస్ట్ రావడం జరిగింది. సో ఇందులో భాగంగా మనము స్టేజెస్ చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫేజ్ పిఎస్టీ, పిఈటీ త్రూ ఆర్ఎఫ్ఐడి ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ఫస్ట్ పిఎస్టీ, పిఎంటీలో ఏమేమి ఉంటాయో నేను చెప్తాను. స్టేజ్ టూ చూస్తే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. స్టేజ్ 2 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, సిబిటీ ఉంటుంది. స్టేజ్ 3 వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్, డిక్టేషన్ టెస్ట్ అండ్ రీడింగ్ టెస్ట్ ఫర్ హెడ్ కానిస్టేబుల్ ఆర్ఓ ఓన్లీ. డీటెయిల్ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, డిఎంఈ అండ్ ఆర్ఎంఈ థర్డ్ ఫేజ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే, టోటల్ మార్క్స్ అప్టైన్డ్ బై ది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 200 మార్క్స్ ప్లస్ 50 మార్క్స్ డిక్టేషన్ టెస్ట్, 250 క్వాలిఫై పారాగ్రాఫ్ రీడింగ్ టెస్ట్. హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్కి వచ్చేసి 250 మార్క్స్ ఉండడం జరుగుతుంది. హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ వచ్చేసి సిబిటీఏ 200 మార్క్స్ ఉండడం జరుగుతుంది. సో రేడియో ఆపరేటర్కి వచ్చేసి 50 మార్క్స్ అనేది డిక్టేషన్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. సో దీన్ని అందరూ దృష్టిలో ఉంచుకోండి. ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 years, అన్రిజర్వ్డ్ ఓబీసీ, ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు. సో ఇది మనకి ఏం అక్కర్లేదు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ సో స్టేజ్ 1లో ఫిజికల్ ఉంటుందని చెప్పాను కదా. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ త్రూ ఆర్ఎఫ్ఐడి 1.6 km ఇన్ 6.5 minutes. ఫీమేల్కి వచ్చేసి 800 meters 4 minutes. లాంగ్ జంప్ లెవెల్ ఫీట్స్ 3 ఛాన్సెస్ ఉండడం జరుగుతుంది మేల్కి. ఫీమేల్కి వచ్చేసి 9 feet 3 ఛాన్సెస్ ఉండడం జరుగుతుంది. హై జంప్ వచ్చేసి 3.5 feet 3 ఛాన్సెస్ ఉండడం జరుగుతుంది. గర్ల్స్ ఫీమేల్కి వచ్చేసి 3 feet హై జంప్ ఉండడం 3 ఛాన్సెస్ ఉండడం జరుగుతుంది. వన్స్ ఫిజికల్ క్లియర్ అయిన తర్వాత మనకి ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. ఎగ్జామ్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్
డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ ఆర్ఎంఈ రీమెడికల్ ఎగ్జామినేషన్. సో ఇందులో భాగంగా మనం ఒకసారి సిలబస్ చూసుకుంటే ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, జీకే ఉండడం జరుగుతుంది. ఫిజిక్స్ నుంచి 40 అండ్ మ్యాథ్స్ నుంచి 20, కెమిస్ట్రీ నుంచి 20, ఇంగ్లీష్ జీకే నుండి 20. సో ఓవరాల్గా చూసుకుంటే 100 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 200 మార్క్స్. ఈచ్ క్వశ్చన్కి మనము కరెక్ట్ అయితే 2 మార్క్స్. ఇన్ కేస్ 0.25 నెగిటివ్ ఉంది, మనము మిస్టేక్ చేస్తే 0.25 నెగిటివ్ అవుతుంది. సో నెగిటివ్ ఉంది కాబట్టి ఈసారి అందరూ నెగిటివ్ ఉందనేసి దృష్టిలో ఉంచుకొని మ్యాథ్స్ అన్నీ కరెక్ట్ అయ్యేటట్టు చూడండి అండ్ అలాగే ప్రాక్టీస్ చేయండి. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చూసుకుంటే, డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఇక్కడ డ్యూరింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ క్యాండిడేట్ మస్ట్ బ్రింగ్ ఆల్ ఒరిజినల్ కాపీస్ ఆఫ్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఫర్ వెరిఫికేషన్: photocopy of admit card, educational original photocopies, ITI certificate, date of birth certificate, EWS certificate and OBC క్రిమిలేయర్ అయితే క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్ అయితే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. SC ST సర్టిఫికేట్ ఒరిజినల్ ఫోటోకాపీస్. ఐసైట్, మెడికల్లో ఐసైట్ ఉంటుంది కదా, 6/6 ఉండాలి మ్యాథ్స్, లేదంటే 6/9 అని ఉండాలి. డిక్టేషన్ టెస్ట్ ఫర్ ఇక్కడ ఇచ్చిన డిక్టేషన్ టెస్ట్ ఫర్ కానిస్టేబుల్ ఆర్ఓ క్యాండిడేట్ ఓన్లీ హూ క్లియర్డ్ phase 1 and phase 2 examination. Dictation test in English writing of minimum 150 words, 50 marks. Paragraph reading to pronunciation reading the candidates qualifying in nature. హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ఫస్ట్ phase 1 phase 2 క్లియర్ అయిన తర్వాత డిక్టేషన్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఇన్ ఇంగ్లీష్ రైటింగ్ 150 మార్క్స్ ఉండడం జరుగుతుంది. 150 వర్డ్స్ 50 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ స్టేజెస్ అన్నీ అందరూ గుర్తుంచుకోండి. సో ఇందులో భాగంగా మనకు 0.5 విల్ బీ డిడక్టెడ్ ఫ్రమ్ ఈచ్ omission mistake of single letter. 1 mark will deduct from the word. సో మనకి ఏదైతే రీడింగ్ టెస్ట్ అన్నాగా, రీడింగ్ టెస్ట్లో మనము ఏదైనా మిస్టేక్ చదివితే 0.5 అనేది నెగిటివ్ అవ్వడం జరుగుతుంది. అండ్ 1 mark will be deducted for each word. రైటింగ్ టెస్ట్లో కూడా ఏదైనా మిస్టేక్ 1 వర్డ్కి 1 మార్క్ అనేది డిటెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో దీని అందరూ దృష్టిలో ఉంచుకోండి, అప్లై చేయండి. సో ఇది గైస్, ఈ వీడియోలో మనము డీటెయిల్గా చెక్ చేసుకున్నాం కదా BSF రేడియో మెకానిక్ అండ్ రేడియో ఆపరేటర్ నోటిఫికేషన్ స్టేజెస్ ఏంటో. ఫర్ మోర్ అప్డేట్స్ follow my channel Target CASF 2025.